అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. మనం గత వీడియోలో వచ్చి మన ప్రకృతి వ్యవసాయంలో గ్రోత్ ప్రమోటర్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే మేనామృతం కానీ, కోడిగుడ్డు నిమ్మద్రవం కానీ, పంచగవ్య కానీ, మన యొక్క అరటిపండు యొక్క ద్రావణం కానీ వీటి గురించి అనేది మనం ఎక్కువ రికమెండ్ చేసామండి మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో. ఎందుకంటే మన యొక్క ప్రకృతి వ్యవసాయం చాలామంది రైతులు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు అంటే ఈ యొక్క గ్రోత్ ప్రమోట్ లేకుండా వాళ్ళు స్ట్రైట్గా మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో జీవామృతాలు కానీ వీటిలో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి అనేది దిగుబడి చాలా తక్కువ వస్తుందండి. సో వాళ్ళ కోసం మనం ముందుగానే స్టార్టింగ్ నుంచి మేనామృతం, కోడిగుడ్డు నిమ్మద్రవం, పంచగవ్య, తర్వాత మనం అరటిపండు యొక్క ద్రావణం ఈ విధంగా గ్రోత్ ప్రమోట్స్ ఇవ్వడం వల్ల ఈ విధంగా మనం స్టార్ట్ చేయడం వల్ల మనకు ప్రకృతి వ్యవసాయంలో మనకి ఎక్కడ కానీ మనకి నష్టం అనేది జరగదండి. సో మన యొక్క వ్యవసాయం మనకు ప్రకృతి వ్యవసాయ ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే మా గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎట్టో మేము తయారు చేసుకుంటామండి, కానీ పురుగుల ఉధృత అనేది వాటిని ఎలా కనుగొనవాలి అంటే ఏ సమయంలో మనం స్ప్రే చేస్తే మన యొక్క పురుగుల నుంచి కంట్రోల్ చేసుకుంటాం అనేది ఇది మాకు చాలా ఒక పెద్ద ఇష్యూ అనేది మన యొక్క చూడడం జరిగిందండి మన యొక్క ఫార్మర్స్ నుంచి వాళ్ళ నోటి ద్వారా. అంటే మీరు చూడండి, ఇంకా ఇంతకుముందు అయితే మనం గ్రోత్ ప్రమోటర్స్ మన యొక్క ఫార్మర్స్ రికమెండ్ చేసినాము. ఇంకా మీదట పురుగుల్ని ఎలా ఉధృతి కంట్రోల్ చేసుకోవాలి, ఇంకోటి రోగాల నుంచి మన పంట ఎలా కాపాడుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో చూసుకుంటామండి. ఇంకా ఈ రాబోయే వీడియోలో వీటి గురించి అండి. అంటే మనం గ్రోత్ ప్రమోటర్స్ ఎట్టో ఒకటి తయారు చేసుకున్నట్టు ఇవ్వచ్చండి, కానీ పురుగులు అనేది ఏ సమయంలో ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు స్ప్రే చేయాలి, ఏ మంత్స్ లోపల దానికని ఒక వాతావరణం ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడండి, ఇప్పుడు ఫుల్గా వర్షాకాలం అంటే ఇప్పుడు జూలై నుంచి వచ్చేది వర్షాకాలం అండి. ఇప్పుడే మనం కఠినంగా జాగ్రత్త తీసుకోవాలండి. ఎండాకాలంలో పురుగులు అనేది చాలా మొత్తాలు తక్కువ ఉంటుంది. వర్షాకాలం అనేది దానికి క్లైమేట్ అనేది దానికి సూటబుల్ క్లైమేట్ అండి. ఈ పురుగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంది. సో మీరు చూడండి, దీంట్లో ఉండేది మనం నీమ్ ఆయిల్ అంటామండి, వేప నూనె అండి. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనం దీంట్లో చూసినట్లయితే కేవలం దీంట్లో ఎన్పికే రేషియో ఏం లేదండి. దీంట్లో అజాడిరాక్టిన్ అంటే ఆ యొక్క అజాడిరాక్టిన్ అనేది అది మన యొక్క పురుగులను కంట్రోల్ చేసే యొక్క కెమికల్ కాంపౌండ్ అండి. ఈ అజాడిరాక్టిన్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందండి, దీంట్లో కేవలం 4% ఉందండి. ఎందుకు నేను దీని గురించి చెప్తాను అంటే వివరంగా, అంటే చాలామంది మన యొక్క రైతులు ఏం చేస్తారంటే సన్నకారు రైతులు వీళ్ళు నీమ్ ఆయిల్ అనేది వాళ్ళు తయారు చేసుకోలేదండి. అంటే వాళ్ళకి సపరేట్ మిషన్ ఉండదు, ఆ క్రషర్ అనేది ఉండదు, నీమ్ పౌడర్ సపరేట్ నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది వాళ్ళ యొక్క క్రషర్ అనేది ఉండదు. సో చాలా మంది సన్నకారు రైతులకి ఇది చాలా మనకి ఇబ్బంది పడుతుందండి. సో మన యొక్క ప్రకృతి వ్యవసాయం నేనైతే ఏం చేస్తున్నానంటే మన యొక్క పూర్వీకుల రైతులు ఏం చేస్తారంటే వేప ఆకులండి, వేప ఆకులు ఈ వేప ఆకుకి మన యొక్క నీమ్ పౌడర్, వేప పిండికి, తర్వాత వేప నూనెకి, ఈ 3 గురించి నేను దీని యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం వేపాకు తీసుకుంటే దాంట్లో 3% నైట్రోజన్ ఉంటుందండి, తర్వాత 3% ఫాస్ఫరస్ ఉంటుంది, ఇంకొకటి 1% వచ్చి పొటాషియం ఉంటుందండి. అంటే మీరు బాగా చూడండి, మీరు రాసుకోండి. అంటే వేపాకు వేయడం వల్ల ఇన్ని ఎన్పికే రేషియో ఉంటుంది, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉందండి. ఈ ఎన్పికే వదిలేండి, మనకి మైక్రోన్యూట్రిషన్, మ్యాక్రోన్యూట్రిషన్ అన్నీ కొన్ని ఇప్పుడు కాల్షియము ఈ యొక్క ఎన్పికే రేషియో వచ్చి మనకి పర్సంటేజ్ లెక్కలు ఉంటుందండి. ఇంకోటి సల్ఫరు, ఈ యొక్క ఐరన్, జింక్ అనేది మనకి పీపీఎం లెవెల్ ఉంటుంది, పార్ట్స్ పర్ మిలియన్ అంటాము. అంటే పర్సంటేజ్ కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే ఎన్పికే రేషియో, మైక్రోన్యూట్రిషన్ ఉంటుంది. తర్వాత పంటకి కావాల్సిన ఆ యొక్క పురుగులు ఉధృతి కంట్రోల్ చేస్తాం చూడండి. సాప్నిన్స్, టానిన్స్ అనేది మన కెమికల్ కాంపౌండ్స్ అండి. మనం ఏ యొక్క పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ తీసుకున్నా సాప్నిన్స్, టానిన్స్ ఉంటేనే ఆ యొక్క పురుగుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ మనకి దాంట్లో పచ్చి ఆకులతోనే ఆ సాప్నిన్స్, టానిన్స్ దొరుకుతుంది. ఇంకొకటి మట్టిలో ఆ వేపాకు వేయడం వల్ల మనకి వేర్లో ఉంటుంది చూడండి నులి పురుగులు. అంటే ఈ నులి పురుగులు ఎప్పుడు మన యొక్క వేర్లో సోకుతుందో అప్పుడు ఆ పంట అనేది ఎండిపోయి ఆకులంతా రాలిపోయి కొమ్మల రెమ్మలో ఉంటుందండి. కానీ మన వేపాకు వేయడం వల్ల నులి పురుగులు కంట్రోల్ చేస్తుంది. మనకి హానికరమైన బ్యాక్టీరియా, ఫంజై, వైరల్ ఉంటుంది కదండి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఫంజై, వైరల్ని కూడా ఇదిని ఆ చెట్టు దగ్గర వేర్లు కాడ ఏం రాకుండా చేసుకుంటుంది. మన యొక్క వేపాకులు, పచ్చి ఆకులు అంటే మన పూర్వీకులు వ్యవసాయం చేసినట్లు వాళ్ళు అంటే పచ్చి ఆకులు వేసి తొక్కుతారు కదండి మట్టిలో. ఈ విధంగా వేయడం వల్ల మన పంటకి కాల్షియం న్యూట్రిషన్ వస్తుంది ఎక్కువ మోతాదులో, ఎన్పికే రేషియో వస్తుంది, మళ్ళీ మైక్రోన్యూట్రిషన్ లభిస్తుంది. ఇంకొకటి పురుగులు ఉధృతిని మట్టి లోపలనే యొక్క గుడ్డులను కానీ ఆ యొక్క ప్యూపా స్టేజ్ని మొత్తం నశించిపోతుంది. మన పైన స్ప్రే వాళ్ళ యొక్క ఆకులు ఉండడం వల్ల పంటకి 24/7 అండి
ఆ యొక్క కాల్షియం న్యూట్రిషన్ అందిస్తూనే ఉంటుంది. ఆ రసం పీల్చే పురుగులు ఎంత రసం మన ఆకుల నుంచి తీస్తూ ఉంటే ఆ యొక్క రసం అనేది ఆ శాప్స్ అనేది సక్ చేస్తూ ఉంటాయి ఆ యొక్క ఇన్సెక్ట్స్ పెస్ట్ కానీ ఇది మన యొక్క వేపాకు లేని వల్ల 24/7 నువ్వు ఎంతనా నా దగ్గర నుంచి రసం రాలుకో నేను మా పంటకి వేరు ద్వారా అందిస్తుందండి ఈ వేపాకు మన పూర్వీకులు చేసే పద్ధతిలో. అంటే వాళ్ళకి న్యూట్రిషన్ వస్తుంది, పంట వేరు పురుగు నుంచి కాపాడుకుంటారు, పైనకి 24/7 న్యూట్రిషన్ సప్లై ఉంటుంది. అంటే ఇది ఒక మన యొక్క పూర్వీకుల పద్ధతి. ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వచ్చి నీమ్ పౌడర్ వచ్చేసిందండి. నీమ్ పౌడర్ వచ్చి దాంట్లో వచ్చి అంటే ఇప్పుడు మనం 3 టైప్స్ రైతు కావాల్సిన అన్ని రకాల రైతుని కాపాడుతుంది. పచ్చి వేపాకులు మన యొక్క పూర్వీకుల రైతులు చేసినట్లు పద్ధతి చేస్తే ఓకే మనకి అన్ని రకాలు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే నీమ్ కర్నల్ పౌడర్. ఆ యొక్క పౌడర్ అండి అది మనం ఒక నానబెట్టి ఆ రసం వరకు పిండుకొని మన మట్టిలో కానీ ఎక్కడైనా వేస్తామండి. దాంట్లో చూసినట్లయితే 5% నైట్రోజన్ కానీ 2% ఫాస్ఫరస్ 1% పొటాషియం ఉంటుందండి. అంటే కేవలం ఎన్పికే రేషియో వరకు మనకు లభిస్తుంది. ఎక్కువ కొంచెం మనకి కాల్షియం అనేది కొంచెం తక్కువ మొత్తంలో లభిస్తుంది. అంటే వీటిని వేయడం వల్ల మనకి వేరు పురుగును బాగా కంట్రోల్ చేస్తుంది. అంటే మీరు చూడండి, కానీ మనకి పంటకి కావాల్సిన మనం పచ్చి వేపాకు వేస్తాం కదండి, దాంట్లో మైక్రోన్యూట్రిషన్ సాప్నిన్స్ టానిన్స్ మనకి హానికరం చేసిన బ్యాక్టీరియా ఫంజా నుంచి మన పంటను కాపాడుతుంది. కానీ మనం వేపాకన దీన్ని పోల్చుకుంటే ఆ పచ్చి వేపాకులో కార్బన్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ మనకు పంటకి వేరు మూలంగా దొరుకుతుంది. కానీ మనకి నీమ్ కర్నల్ పౌడర్ ద్వారా దాంట్లో మనకు దొరకదండి. అది వెళ్ళింది. తర్వాత ఇప్పుడు మనం నీమ్ ఆయిల్కి వచ్చినామండి. ఈ నీమ్ ఆయిల్ చూస్తే 0 ఎన్పికే రేషియో అండి, ఏముండదు. కేవలం 96.6% నీము కెమికల్ కాంపౌండ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందండి. మిగతా 4% మనకు కావాల్సింది ఏంటంటే అజాడిరెక్టిన్. ఈ అజాడిరెక్టిన్ ఉండడం వల్ల దీంట్లో మనకి పురుగులని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది కేవలం మీ యొక్క పొలంలో పురుగులు ఎక్కువ ఉత్పత్తి అయిపోయిందంటే ఒకవేళ మన సన్నకారు రైతుకి అనేది ఉపయోగపడుతుంది. అంటే చాలా ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందే. ఊరికే వచ్చే వేపాకులు మనం ముందుగానే మొదట్లో వేస్తే మనకు పురుగుల నుంచి మన పంటకు కాపాడుతుంది. అంటే మనం సరైన సమయం లేకపోవడం వల్ల ఈ యొక్క నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేయాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి, క్లైమేట్ అనేది బాగుంటుంది. మనం వేప గింజల ద్రావణం ఈ వానాకాలంలో ఎటువంటి పంటకైనా ఒక వారాన్ని ఒకసారి స్ప్రే చేయాలండి. అంటే వేప గింజల కషాయం వచ్చి ఒక 8 రోజులు 9 రోజులు. అంటే స్టెప్ చూడండి, వేపాకులతో తక్కువ మొత్తంలో పురుగులు ఉద్దలు కంట్రోల్ చేసే యొక్క శక్తిని తక్కువ ఉంటుంది. నీమ్ సీడ్ కర్నల్ పౌడర్ అంటే వేప గింజల పొడిలో కొంచెం ఒక 50% ఎక్కువ ఉంటుందండి. మనం పచ్చి వేపాకుల కన్నా కర్నల్ యొక్క పౌడర్ను స్ప్రే చేయడం వల్ల ఒక 50% పురుగులు అయితే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని కిల్ చేయలేము, దాన్ని చంపలేమండి. కానీ నీమ్ ఆయిల్ వచ్చి 100% అండి. మీరు ఇది ఒక్కసారి స్ప్రే చేసినారంటే, కానీ దీంట్లో వచ్చి ఖర్చు ఎక్కువ అండి. ఒక సన్నకారు రైతు అనేది ఒక లీటర్ మనం 300-400 ఇచ్చి కొనలేమండి. సో మనం మొదటిగా చేసుకుంటే ఇంత దూరం రావాల్సిన పని లేదు. ఇప్పుడు క్లైమేట్ ఎక్కువ వాతావరణం మన అనుకూలం లేదు కాబట్టి ఈ నీమ్ ఆయిల్ అండి ఏం లేదండి, దీంట్లో వచ్చి అజాడిరెక్టిన్ తప్ప 4% ఉందండి. కానీ ఇది ఓన్లీ పెస్ట్ కంట్రోల్, ఇన్సెక్ట్ కంట్రోల్ అంతే. దీనివల్ల మనకు పంటకి ఎన్పికే రేషియో ఏం లభించదండి. ఈ యొక్క నూనె మన ఆకుల మీద ఉండడం వల్ల ఏ ఒక్క పురుగు రాదండి. కానీ ఇంకొకటండి, ఇది మనం వచ్చి 1 ఎకరాకి మనం 1 లీటర్ వేసుకోవాలండి. మాకు వచ్చి 1/2 ఎకరా ఉంది, మేము 1/2 లీటర్ పోసుకుంటాము. ఇది పోసిన మనం ఇక్కడ చూడండి, పోస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇదే నీళ్ళండి, మనం 1/2 లీటర్ పోసుకుంటాము. హాఫ్ లీటర్ సరిపోయిందండి. తర్వాత మనం పంచితం అండి, ఇదే మన యొక్క దేశీయ ఆవు మూత్రం. ఇప్పుడు చూడండి, మనం ఈ పంచితం అనేది మనం 10 లీటర్ పోసుకోవాలండి. ఇంకోటి 10 లీటర్ పోసుకున్న తర్వాత ఈ కేవలం మనం అండి ఇది మిక్స్ చేసిన వెంటనే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే మనం ఈ యొక్క సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ ఏది మనం మిక్స్ చేసుకుంటే మనకి పంట మీద బాగా అట్రాక్ట్ అయ్యి ఆకుల మీద బాగుంటుందండి. కానీ మీరు ఎప్పుడు వేప నూనె వాటర్ అనేది మిక్స్ చేసిన వెంటనే దయచేసి 8 గంటల సేపు లోపల, అంటే మనం వేపాకు ద్రావణం అనేది మనము మిక్స్ చేసిన వెంటనే ఈ విధంగా 10 కేజీల వేపాకులు వేసి అందులో నీటిని మిక్స్ చేసి మనము అంటే ఒక 2 రోజుల దాంట్లో బాగా సోక్ చేసిన తర్వాత మనం 2 రోజుల తర్వాత వాడుకోవచ్చండి. నీమ్ కర్నల్ సీడ్ పౌడర్ అంటే 1 రోజు అండి. ఇది వచ్చి నీమ్ ఆయిల్ వచ్చి మనం దీంట్లో మిక్స్ చేసిన వెంటనే 2 గంటల నుంచి 8 గంటల లోపల మనం వాడితేనే
మనకి బాగా ఎందుకంటే నూనె వచ్చి ఎసిడిక్ కదండి, వాటర్ వచ్చి న్యూట్రల్, సో ఆల్కలైన్ ఇది రెండు ఉండడం వల్ల దానికి అట్రాక్షన్ అనేది బాగుండదు. సో మళ్ళీ తర్వాత మనం ఇదే విధంగా ఒక 2 రోజులు అట్టే వదిలేసినామంటే దాంట్లో ఉండే నూనె నుంచి పైకి వచ్చేస్తుందండి. అంటే వాటర్ అనేది దాంట్లో కింద దిగిపోయి మిక్సప్ అనేది మనకు సరిగా కాదు. సో మనకి ఈ విధంగా ఒక కర్ర సహాయంతో ఈ విధంగా బాగా స్టిర్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిర్ చేసుకొని మనము దయచేసి మీరు 8 గంటల లోపలనే స్ప్రే చేసుకోవాలండి. మీరు ఒకరోజు అట్ట వదిలేస్తారంటే మీకు అది ఆయిల్ సపరేట్ వాటర్ సపరేట్ వచ్చేస్తుంది. సో మీరు కూడా అండి దయచేసి మీరు ఆ యొక్క కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్ వాడకూడదండి. మనం ఈ విధంగా పద్ధతి మనం వాడినట్లయితే మనకి పురుగు నుంచి కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మేము కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ అట్టే పెట్టేసి తర్వాత మేము స్ప్రే చేసుకుంటామండి. సో ఈ యొక్క ప్రజెంట్ ఈ యొక్క వాతావరణం మనకు అనుకూలంగా లేదు కాబట్టి మన నియమాలు అనేది బెస్ట్గా యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మనం ఎలా స్ప్రే చేస్తాం మీకు పెడతాను, ఒక 1 అవర్లో పెట్టేస్తాము. థ్యాంక్ యూ.